ఇసుక రవాణా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్. దేవరపల్లి మండల కేంద్రంలోని దాదాసాహెబ్ కాలనీలోని పలు ప్రాంతాల్లో ఇసుక రవాణా అక్రమార్కులు ఇసుకను అక్రమంగా డంపింగ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు, రైతులు దేవరపల్లి గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. గతంలో కూడా అక్రమార్కులకు పలుమార్లు హెచ్చరించినప్పటికీ అక్రమ ఇసుక రవాణా డంపింగ్ ఆగడం లేదని వారు తెలిపారు. దీంతో సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ స్వయంగా డంపింగ్ ప్రాంతాలను పరిశీలించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, గ్రామ పాలనాధికారి శ్రీధర్ అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించగా 15 చోట్ల భారీగా ఇసుక డంపింగ్ చేసినట్లు గుర్తించి సుమారు 150 ట్రాక్టర్ల ట్రిప్పులు ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తూ డంపింగ్ చేసిన దాదాసాహెబ్ కాలనీకి చెందిన ట్రాక్టర్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుని వాల్టా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక మండల తహసీల్దార్ అష్ఫక్ అహ్మద్కు సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఫోటో తీసుకుంటా ఏంది ఇది బాగా ఇక్కడ బాగా క్రియేట్ చేసిరే మొత్తం. ఆఫ్ చేసుకుంటే ఇతలేవా లెంత్ అయిపోయా వీడియో ఆయనకే పెట్టేసి బాబాయ్ సార్